నిన్న మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినాయి. కానీ మహిళల ప్రాతినిధ్యం అన్ని రాజకీయ పార్టీలు మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, మహిళలకు అవకాశాలు రావాలి, మహిళలు అన్ని 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 రంగాల్లో ముందుండాలి. ఈ కామన్ డైలాగులు ఇవన్నీ మహిళా దినోత్సవం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పుట్టేటువంటి కామన్ డైలాగులు. ఆచరణ మాత్రం ఈ పార్టీలు కానీ ఈ నాయకత్వం కానీ చేయదు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైంది, అది పార్లమెంట్లో పాస్ అయింది. 2026 తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది అనేటువంటి చర్చ జరిగింది. మరి 2026 తర్వాత కులగణన లెక్కలు అయిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్ లెక్కలు బయటకు వస్తుండొచ్చు. కానీ అప్పటి వరకు అయితే మహిళలకైతే రిజర్వేషన్ లేదు. సో కోర్టులు కూడా పదే పదే చెప్తా ఉన్నాయి, మహిళల్ని గౌరవించాలి, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలి, వారి జనాభా దామాష ప్రకారం వాళ్లకు కేటాయింపులు ఉండాలనేటువంటి మాట చాలా కోర్టులు సుప్రీంకోర్టు అయితే ఇక చాలా సందర్భాల్లో చెప్పింది ఈ మాట. దేశంలో మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కానీ, భద్రత కానీ, ఉపాధి కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో అనేక కేసుల్లో చెప్పింది. మరి ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో మహిళలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది? ఇది చాలా విచిత్రం. చాలా విచిత్రమైనటువంటి లెక్కలు ఉంటాయి ఇవి. సాధారణంగానే మన ఏదో హరికథ చెప్పేటువంటి అయ్యగారు ఏం చేస్తారట అంటే ఊళ్ళెవల్ని ఉల్లిగడ్డ తినొద్దని చెప్తారట. అయితే ఈ అయ్యగారు భార్య కూడా ఉల్లిగడ్డ వండకుండా, ఉల్లిగడ్డ వేయకుండా కూర వండుతుందట. ఇలా ఉల్లిగడ్డ ఏదే అని అంటే మీరే తినొద్దు అన్నారు కదా అంటే నేను తినొద్దు అన్నది మంచిని కానీ మనని కాదు కదనే అని చెప్పి చెప్తాడట.